సార్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఏ వివాదము లేకుండా ఉండడం ఎట్లా ముందుకెళ్ళాలి? సుప్రీంకోర్టు కూడా ఏ తీర్పు ఇచ్చినా ఎంతో కొంతమంది అసంతృప్తితో ఉంటారు. అట్లే పాలకులు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా నిజాం సంస్థానంలో బిఎస్ వెంకట్రావు, బత్తుల శ్యామసుందర్ వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు కదా, మాదిగల నుంచి ఎవరైనా ఉన్నారు అట్లా ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అందరు మాలలేదు దాదాపుగా. మాదిగలకు ఎవరికి కూడా రాజకీయంగా దళితుల ఐక్యత దెబ్బతీసేందుకే ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకుని వచ్చిండ్రు, ఇది తప్పు అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇక్కడ మాలన మాదిగన ఎంబీసీ అనేది చూడొద్దు. ఈ ఇంట్లో తీసుకురావద్దు ఈ పంచాయతీలకు. దళితుల్లో ఈ అంతరాలు ఉత్తరాదిన చమర్లు టాప్లో ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ టాప్లో ఉన్నారు. ఇక్కడ వీళ్లకు మిగతా సమాజంతో పాటు రావాలంటే ఏ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? మేమెంతో మాకంతా అన్నదాన్ని ఏ రకంగా కూడా వ్యతిరేకించదు. ఎటువంటి షూరిటీ అడగకుండా వాళ్ళకు లోన్ ఇవ్వాలి, లాంగ్ టర్మ్ ఇవ్వాలి, వితౌట్ ఇంట్రెస్ట్ వాళ్ళు రీపే చేసేటట్టు ఇవ్వాలి. ఇట్లాంటివి చేస్తే కదా ఆ వర్గం డెవలప్ అయ్యేది. ఎట్లా వస్తుంది? ఎస్సీ వర్గీకరణ విషయంలో తాము ఒక అడుగు ముందుకేస్తాము, వెంటనే చేస్తాము కూడా వారు అన్నారు. అసలు కాంగ్రెస్ది ద్వంద్వ విధానం. అదేమిటి? మల్లికార్జున్ ఖర్గే ఆయన కూడా డైరెక్ట్ చెప్పలేక కేసీ వేణుగోపాల్తోని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించారు ఇక్కడ ముఖ్యమంత్రి. నమస్తే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రెండు రకాల ఆర్గ్యుమెంట్లు వినబడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషను అభిప్రాయాలు తీసుకోవడము వైపున జరుగుతూ ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఎట్లా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎట్లా ముందుకెళితే బాగుంటుంది, దీనిపైన కొంతమంది నాకు ఫోన్ చేసిండ్రు. వి ప్రకాష్ గారిని ఇంటర్వ్యూ చేయండి, వారితో మాట్లాడి తెలుసుకోండి అని ఒక 5-6 ఫోన్ చేసి ప్రతిపాదన పెట్టారు. నేను చెప్పిన 2 సార్లు మాట్లాడదాము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో, ఎందుకంటే వారు సామాజిక ఉద్యమాలలోనూ విప్లవ ఉద్యమాలలోనూ తెలంగాణ ఉద్యమంలోనూ ఒక 40-50 సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి బహుజన ఉద్యమం కులము వాటిపైన కూడా పనిచేసిన అనుభవం వారికి ఉన్నది. ఈ బ్యాక్గ్రౌండ్ చూసే వారితో మాట్లాడమని చెప్పి ఉండవచ్చునేమో. అంటే వారు నా దగ్గర ఉన్నారు. ఈ ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో ఎట్లా ముందుకెళ్లాలో వాటిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఏ వివాదము లేకుండా ఉండడం ఎట్లా ముందుకెళ్ళాలి? అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి బుచ్చన్న, సమాజంలో అందరినీ సాటిస్ఫై చేయడం, అందరినీ సంతృప్తిపరచడం అనేది ఎవరికి సాధ్యం కాదు. సుప్రీంకోర్టు కూడా ఏ తీర్పు ఇచ్చినా ఎంతో కొంతమంది అసంతృప్తితో ఉంటారు. అట్లే పాలకులు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతో కొంతమంది అసంతృప్తితో ఉంటారు. అంటే మెజారిటీ ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో అందులో మెజారిటీకి న్యాయం జరిగిందా అనేది ప్రధానంగా వస్తుంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా కొందరు సఫర్ అవుతారు కాబట్టి అందరినీ సంతృప్తిపరచలేని పరిస్థితుల్లో డెమోక్రసీలో మెజారిటీ అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో నేను 1994 నుంచి ఈ సమస్యను చూస్తున్నా. మందకృష్ణ మాదిగతో నా పరిచయం 1994 మొట్టమొదటిసారి. అయితే అప్పుడు వారు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారంగా అది తప్పనిసరి అవసరము, బీసీలలో అట్లాంటి వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీలలో ఎందుకు జరగకూడదు, ఎస్టీలలో కూడా జరగాలని చెప్పేసి నేను చాలా మీటింగ్లలో తుడుందెబ్బ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో నేను వాళ్ళతో కలిసి పనిచేశాను. ఎక్కువగా నేను ట్రైబల్ కన్సర్న్ ఉండే ఆ రోజుల్లో. ఎందుకంటే మీకు ఇదివరకు మీడియాలో చెప్పాను, నేను చిన్నప్పుడు నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే ఒక ట్రైబల్ నన్ను కాపాడాడు. మా ఊర్లోనే రామప్ప చెరువు ఆ కాలువలో. అయితే వాళ్ళకు రుణపడి ఉన్నా నేను. నా జీవితం కాపాడింది ఒక ట్రైబల్, ఒక గోండు. కాబట్టి వాళ్ళ కోసమని నేను ఎక్కువగా ఆ రోజుల్లో పనిచేశాను. తుడుందెబ్బ వాస్తవంగా పెట్టింది ట్రైబల్స్ అయినా కూడా వాళ్ళ వెనకాల నా శ్రమ ఉంది, వీరన్న మారోజు వీరన్న శ్రమ ఉంది, రాము శ్రమ ఉంది. రాము లేడు ఇప్పుడు, వీరన్న లేడు. బట్ ఆ తుడుందెబ్బ అప్పుడు కూడా ఎస్టీలలో కూడా వర్గీకరణ ఉండాలి. ఇప్పుడు ఎక్కువ అడ్వాంటేజెస్ దీనిలో లంబాడిస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఉన్న ట్రైబ్స్లో మీరు ఐఏఎస్ కానీ సివిల్స్ కానీ గ్రూప్ 1లు కానీ గ్రూప్ 2లు కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా
ఎక్కువగా ఎస్టీ కోటాల జాబ్స్ వస్తున్నది ఎవరికి అంటే బంజారాస్కి. అయితే దానిలో కూడా ఇది ఉండాలి అనేది ఆ రోజుల్లోనే ఆ చర్చ ఉండే. సరే వాళ్ళు ఇంత పెద్ద ఉద్యమం వర్గీకరణ మీద చేయలేదు. బట్ మందకృష్ణ మాదిగ మాత్రం ఒక రిలెంట్లెస్ స్ట్రగుల్ అనేది. ఆయన 94లో ఇక్కడ పెద్ద ఎత్తున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర 3 రోజులు 4 రోజులు ఒక నిరంతర మూమెంట్ చేశాడు. మనకందరికి గుర్తే అది. రాత్రింబగళ్ళు ఆ రోజు నుంచి కూడా ఏంటంటే ఈ సమస్య గురించి అధ్యయనం చేస్తూనే వస్తున్నాం. అయితే సరే వాళ్ళ అదృష్టం అప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత హైకోర్టు దాన్ని కొట్టేసింది. మళ్ళీ 5 జడ్జీల ధర్మాసనం కొట్టేసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఏంటంటే 7 జడ్జీల ధర్మాసనం రిజర్వేషన్ చేయొచ్చు ఆర్టికల్ ప్రకారం కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నది దాని వెనకాల అని చెప్పేసి 341 కింద కూడా దాన్ని చేయొచ్చు అని చెప్పారు. వాస్తవంగా ఒకసారి ధర్మాసనం 7 జడ్జీలతోని అందులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కూడా ఉండి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది వివాదాస్పదం కాకూడదు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది సరిగా అర్థం చేసుకోలేకనో, కొంతమంది ఏదో ఒక రకంగా అడ్డుపడాలనో, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసమో ఇవాళ ఆ తీర్పును రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ దాన్ని పక్కకు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిజంగానే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని కొందరు ఎవరైతే మేధావులు అంటున్నారో అటువంటి విరుద్ధమైన తీర్పు 7 జడ్జీల ధర్మాసనం ఇస్తుందా? ఇచ్చిందంటేనే దానికి ఒక కొనసాగింపు అది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న అంటే జడ్జిమెంట్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్స్ అవుతాయి. రాష్ట్రంలో ఏ హైకోర్టులోనైనా సిమిలర్ సమస్య ఉన్నప్పుడు అక్కడ ఏ తీర్పు ఇచ్చారో అదే శిరోధార్యం. రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ కొనసాగింపే సుప్రీంకోర్టు ధర్మాసనాల తీర్పులు. ప్రతిదీ విడమర్చి రాజ్యాంగంలో చెప్పకపోవచ్చు, కానీ ఆ స్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేసే విధంగా వాళ్ళు ఏదైతే ఆలోచించి ఒక నిర్ణయం మెజారిటీ జడ్జెస్ తీసుకుంటారో దాన్ని రాజ్యాంగానికి విరుద్ధమైంది అనడానికి లేదు. ఖచ్చితంగా అది రాజ్యాంగ స్ఫూర్తితో తీసుకున్న డిసిషనేగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. విడమర్చి చెప్పకపోయిన ఆర్టికల్లో ఆ స్ఫూర్తి వల్లనే ఆ తీర్పు వచ్చిందని అనుకోవాలి. కాబట్టి మేధావులు ఏదైతే చెప్తున్నారో ఆర్టికల్ 341 సవరించాలి లేకుంటే ఆ స్ఫూర్తికి విరుద్ధం అంటున్నారో దాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఆ తీర్పు 100% రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది, రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలమే అనేది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ మీరు పోయిన నెల డిసెంబర్లో మాల మేధావుల పేరుతో ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చూశాను, నేను చదివాను. ఈ నెల నిన్న మొన్న ఆంధ్రజ్యోతిలో దానికి సమాధానంగా మరొక ఆర్టికల్, 2 ఆర్టికల్స్ వచ్చినాయి. ఈ పరస్పరంగా ఇద్దరు మేధావులు ప్రొఫెసర్లు వివిధ రంగాల్లో ఉన్నవారు రాసుకున్న ఆర్టికల్ వారి ఆర్గ్యుమెంట్లు చూసినప్పుడు మీలాంటి వాళ్ళు ఇది పరిష్కారం ఇట్లుంటే బాగుంటుందని మీరు ఏమన్నా ఏం చెప్పారు? ఇప్పుడు ఆ 2 వర్గాలు నాకు స్నేహితులే. ఇద్దరు చక్రపాణి గారు కానీ ఎంఎఫ్ గోపీనాథ్ గారు కానీ టీఆర్ఎస్ ఫౌండర్స్లో గోపీనాథ్ ఒకరు. అంటే అందరూ స్నేహితులే. కానీ ఈ సమస్యను అంటే వీళ్ళిద్దరి మధ్య వివాదమే కాదు, ఆ మేధావులు ఇచ్చిన దానిలో కూడా ద్వంద్వ విధానం ఉన్నది. ఒక పక్కన తీర్పును వెల్కమ్ చేస్తున్నారు, మళ్ళీ పక్క ఆ స్ఫూర్తి ఆర్టికల్ 341 స్ఫూర్తి కాదంటున్నారు. అంటే ముందు వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకైతే అలా భిన్నాభిప్రాయాలు కనబడ్డట్టు అనిపిస్తున్నది. ఒకసారి తీర్పును వెల్కమ్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని ఏ రకంగా కూడా వ్యతిరేకించవద్దు. కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు, ఆ సజెషన్స్ను మనం సానుకూలంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందనే దాని మీద నేను చెప్పగలుగుతా. అయితే ఇక్కడ ఎట్లుంటుందంటే ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో కూడా ఉపకులాలు ఉన్నాయి, మళ్ళీ బీసీలలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంబీసీలు ఉన్నాయి, బీసీలలో ఎంబీసీలు ఉన్నారు. ఎంబీసీలలో బీసీ ఏ గ్రూప్లో పెట్టినా కూడా బీసీ ఏ గ్రూప్లో కూడా ఎంబీసీలలో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. అందులో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఇది ఎప్పుడూ ఉంటుంది ఈ సమస్య. బట్ నేను నా చిన్నతనం నుంచి అబ్జర్వ్ చేసింది నేను చెప్తాను. మా గ్రామాలు వరంగల్ జిల్లా ములుగు తాలూకా వెంకటాపురం మండలం. నేను చిన్నప్పటి నుంచి కూడా గ్రామంలో చూసింది ఏంటంటే మాలలు ఒక పక్కన, మాదిగలు ఒక పక్కన. అంటే మాలలల్లో ఎందుకు అభివృద్ధి జరిగింది, మాదిగలలో ఎందుకు జరగలేదు? అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మాలలకు రాజుల కాలం నుంచి కూడా వృత్తులు ఉన్నాయి, మాదిగలకేమో చర్మ వృత్తి ఉన్నది. కానీ మాలల వృత్తులు ఇంకా అడ్వాంటేజెస్ వృత్తులు వాళ్ళవి. ఎట్లా అంటే నీరడి, ప్రతి ఊర్లో చెరువు ఉంటుంది, కుంట ఉంటుంది. నీటి మేనేజ్మెంట్ ఎవరు చేశారు? నీరడికాలు చేశారు. నీరడికాలు అంటే ఎవరు? నీరడి కమ్యూనిటీ మాలలు కదా. అవును. అంటే వాళ్ళు భూస్వాములతోని
ఆస్తి ఉన్న వాళ్ళతో దగ్గరగా మెలిగిన కమ్యూనిటీ. ఎట్ ది సేమ్ టైం అధికారులకు కూడా దగ్గరగా ఉన్న కమ్యూనిటీ. ఎందుకు అనంటే సుంకరోళ్ళు ఎవరు? ఓహో. రెవెన్యూ వ్యవస్థకు సిస్టమ్ దగ్గర ఉన్నట్లు. రెవెన్యూకి దగ్గర ఉన్నారు, భూస్వామ్యానికి దగ్గర ఉన్నారు. దగ్గర ఉన్నారు. ఉన్నప్పుడు సహజంగానే 6 నెలలు వారితో తిరిగితే వారు వీరవుతారనే ఒక సామెత ఉన్నది కదా. అంటే వాళ్ళల్లో ఆ కుటుంబాలకు చాలా దగ్గరగా రోజు నిత్యం వాళ్ళతో కలిసి, ఇప్పుడు ఆ ఊరు అసల్దార్ మాలి పటేల్ మా ఫాదర్. మీరు భూస్వాములేగా. మీకు అసల్దార్ మాలి పటేల్ మా ఫాదర్. మా దగ్గర ముద్ద కట్టుకునే కల్చర్ లేదు, కానీ మా ఫాదర్ వస్తున్నాడంటే మాదిగలు కంప్లీట్ గోడ దిక్కుపోయి ఇట్లా ఉండేటోళ్ళు. నాకు ఇప్పటికి గుర్తున్నది ఆ సీన్స్. అన్ని ఎప్పుడన్నా బొమ్మలే చూపెడతా. మా ఇంటి దగ్గరే కాదు, మా ఫాదర్ పటేల్ కదా, అసల్దార్ మాలి పటేల్. ఆయన ఎన్నడేమన్నా హాని చేయలేదు, కొట్టలేదు, కానీ ఆ గౌరవం అట్లుండేది అన్నట్టు. రోడెంబడి పోతుంటే ఇట్లా కొස්සకు పోయి ఇట్లా ఉండేటోళ్ళు ఆయన పోయేదాకా. మాదిగలు మాలలేమో ఆయనతో పాటు సమానంగా సుంకరి నడిచేటోడు కర్ర పట్టుకొని. అంటే వ్యత్యాసం ఉన్నదా లేదా? తర్వాత మాల అతను బల్ల మీద కూర్చోపోయేది, కానీ మా ఇంటి ముందరికి వచ్చి గద్దె మీద కూర్చునేవాడు. మాదిగానేవాడు మా ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదుగా. అవునా? అంటే అట్లున్నది అక్కడ సిస్టమ్. తర్వాత నేను 2 వాడలోకి పోయినా నేను. ఎందుకంటే నాకు ఈ వ్యత్యాసం ఎందుకున్నదని తెలుసుకోవడానికి చిన్నప్పుడు 5వ తరగతి 6వ తరగతిలోనే పోయి చూస్తే వీళ్ళు అన్ని గునగ పెంకుడిల్లు, మాలయ్య, వాళ్ళ అన్ని గడ్డి గుడిసెలు. అయితే అప్పుడు మేమేం చేసామంటే, నేను 10th ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాకు ట్రాక్టర్ ఉండే. అయితే వాళ్ళు మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి, అప్పుడంతా ఇందిరా మిల్లు ఉండే కదా. అయితే మాకు కొంత సాయం చేయండి, ఇసుక తెచ్చుకుందామంటే మాకు ట్రాక్టర్ కావాలి, తర్వాత ఆ ఇంటి మీద పెంక కప్పుకుందామంటే మాకు ట్రాక్టర్ కావాలి అని అడిగితే, మా బ్రదర్, అప్పటికి మా ఫాదర్ కంటే మా బ్రదర్ చేతిలో పోయింది ట్రాక్టర్, వ్యవసాయం చేస్తానని. నేను అన్న వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకు, డీజిల్ పోయించు, కావాలంటే నేను ఇస్తా, నువ్వు మాత్రం వాళ్ళకు. అప్పటికి నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది 77 తర్వాతనే ఇది. ఓకే. అయితే నేనేమని చెప్పానంటే, వాళ్ళకు ఫ్రీగా ఇవ్వు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, గవర్నమెంట్ ఇచ్చేది సరిపోదు. కానీ ఆ రోజు వరకు కూడా 77 నాటికి కూడా వీళ్ళని గడ్డి గుడిసెలే, పెంకుటిల్లు, ఒక్కటే పెంకుటిల్లు ఉండేది మాదిగల్లల్లా. అతను ఆ కుల పెద్ద. అతను ఏంటంటే డ్రింక్ చేయకపోయేటోడు, 6 కొడుకులు, అందరు కష్టపడేటోళ్ళు, భార్య పిల్లలు అందరు కూడా. సో అట్లా వాళ్ళు గూనకు పెంకుటిల్లుగా కట్టుకున్నారు, ఒక్కటే ఇల్లు, మిగతా అన్ని గుడిసె, ఇవే గడ్డి గుడిసెలే. బట్ మాలిన్లలో పోతే ఎక్కడో 1-2 ఉండేది, కానీ అన్నీ పెంకుటిల్లే. తర్వాత స్కూల్లో మాతో పాటు చదువుకున్న వాళ్ళని సపరేట్ కూర్చోబెట్టేళ్ళు. అందరూ మాలలే దాదాపుగా. మాదిగలకు ఎవరికి కూడా స్కూల్కి వచ్చుడు చదువుడు లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు నేను చెప్పేది మా ఊళ్ళో ప్రైమరీ స్కూల్లో నేను చదివింది 62, 63. 1963 అంటే 60 ఏళ్ళ కింద. 60 ఏళ్ళ కింద మాదిగలకు చదువు లేదు, మాలలు చదువుకుంటోళ్ళు మాతో పాటు. తర్వాత మాదిగలు షర్టు తొడగారు, గోసి. ఎస్సీలలో షర్టు తొడిగేది, కదరు ఉండేది మాలలు. తర్వాత పంబాల ఉండేది. పంబాల ఏ సబ్ క్యాస్ట్? మాల సబ్ క్యాస్ట్, పూజారులు. మాల సబ్ క్యాస్ట్ పూజారు. అది ఈ రుమాలు కూడా పెట్టుకుంటాడు, పంబాల రాములని ఉండేది. తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఈ రుమాలు చుట్టుకునే దొరలాగా రుమాలు చుట్టుకునేది, మంచి తెల్లటి కమీజ్ తొడిగేది, దోతి కట్టుకునేది, ఇట్లా కర్ర పట్టుకొని వచ్చేవాడు. అంటే వాళ్ళకి ఆ గౌరవం ఉండేది. దొరల ఇళ్ళకు నేరుగా వచ్చి పూజ గదిలోకి పోయి పంబాల ఉప్పలమ్మను కొలవడము. మా నడి ఇంట్లో ఉన్నది ఉప్పలమ్మ పక్కన, ఓ పక్కన మేము భోజనాలు చేస్తాం. పంబాల అతను రాత్రంతా కొలుపు. మరి ఇళ్ళకు రాగలిగిన స్వేచ్ఛ వాళ్ళకు వచ్చిందిగా. సబ్ క్యాస్టే, మాల సబ్ క్యాస్ట్. అంటే మనము వీటి వెనకాల గనక తెలంగాణ చరిత్రలో మాలలు ఎట్లుండేవాళ్ళు, మాదిగలు ఎట్లుండేవాళ్ళు గంట సేపు చెప్పగలుగుతున్నాను. మాలలు అడ్వాన్స్ అని చెప్పడానికి. ఎందుకు అడ్వాన్స్ అంటే వాళ్ళ చేతిలో భూములు ఉండేది. నీరెడికి భూమి ఇచ్చేవాళ్ళు తెలుసా? నీరెడికి భూమి ఇచ్చిళ్ళు. తర్వాత సుంకరికి భూమి ఇచ్చారు, సుంకరలో కూడా భూమి ఇచ్చారు, నీరెడిలకు కూడా భూమి ఇచ్చారు. కొన్నిసార్లు నీరెడి బీసీ కమ్యూనిటీల కాపులలో కొంత వెనుకబడ్డ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ కింద వీళ్ళని పెట్టుకునేటోళ్ళు. భూమి వాళ్ళ చేతులు ఉండేది, కానీ పంట వీళ్ళు పండించేవాళ్ళు.
తర్వాత కాలువలల్లో కొన్ని అప్పుడు రామప్ప చెరువు మాది, చెరువు కింద కాలువలలో ఒక కాలువ పూటికి వచ్చి బాగా నిండిపోయింది. ఆ కాలువ పొడుగుతో నాటేసుకున్నాడు మాల నీరెడ్డి. చెరువు ఆ కాలువ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు నాటేసుకున్నాడు, నిండిపోయింది సిల్ట్తో. ఆ వార్త రాసినందుకు ఈనాడు అతనికి రామోజీరావు అవార్డు కూడా ఇచ్చాడు. నేను తీసుకెళ్ళి చూపెట్టా, కాలువ పంట భూమి అయిపోయింది చూడండి. అంత ఒక ప్రధాన కాలువ, అంటే పెద్దగా ఉంటుంది ప్రధాన కాలువ, వీరుల కాలువ, వీరుల కాలువ అంటారు దాన్ని, వీరుల కాలువ, వీరుల కాలువ. అయితే దాన్ని మొత్తం మట్టి నిండిపోతే రైతులు, కింద ఉన్న రైతులు ఏం చేస్తున్నారంటే ఒక తాటి దొనెలు ఉంటాయి కదా, తాటి దొనెలు ఈ కాలువ మీద వేసుకొని పై కాలువ నుంచి నీళ్ళు తీసుకున్నారు. అప్పుడు ఏంటంటే ఈ కాలువ కింద పారకం అనేది లేకుండా పోయింది, పైనుంచి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మొత్తం పొడుగుతా నాటేసుకున్నాడు. అంటే చదువులో కానీ, భూమిలో కానీ, ఆ సంపదలో కానీ, వేతనాలలో కానీ వాళ్ళకి అవి రెండు పోస్టులు ఉండడం వల్ల, సుంకరి నీరెడ్డి ఉండడం వల్ల వాళ్ళు దొరలతోని, తర్వాత భూస్వాములతోని, ఇటు అధికారులతోని, ఈవెన్ తహసీల్దార్ వచ్చినా కూడా సుంకరుని పిలవాల్సిందే. తర్వాత పోలీస్ పటేలు కింద వేగులు ఉండేవాళ్ళు, రామాయణ కాలంలోనే వేగులు ఉన్నారు కదా. ఈ వేగులు ఎవరు? మాలే, వాళ్ళ కమ్యూనిటీ నుంచే ఉండేవాళ్ళు. కాబట్టి ఈ ముఖ్యమైన పొజిషన్స్ వాళ్ళకు ఉండేది కాబట్టి వాళ్ళు కొద్దిగా సామాజికంగా వాళ్ళు ఎదగడం వల్లనే ఇవాళ ఎక్కువ భాగము ఈ ఎస్సీ రిజర్వేషన్స్ని తెలంగాణలో ఉపయోగించుకున్నది మాలలు. కానీ ఇక్కడ కొంచెం మనం కొంచెం మీరు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు విషయం. ఇది కాకతీయుల కాలం నుంచి వీరికి ఉన్నదా, లేదా అంతకు పూర్వం నుంచి ఇట్లా ఉన్నదా? చరిత్రకు ఎరగన్న కాలం నుంచి ఉంది, వెనకటి కాలం నుంచే ఉంది అది. కాకతీయుల కంటే ముందు కూడా చాలా రాజ్యాలు ఉన్నాయి కదా ఇక్కడ, విష్ణుకుండిన్లని, చోడులు అని, చోళులు అని, ఇట్లా వీళ్ళంతా ఉన్నారు కదా. ఆ కాలం నుంచి కూడా వీళ్ళ సహాయం తీసుకునేవాళ్ళు. నిజాం సంస్థానంలో బిఎస్ వెంకట్రావు, బత్తుల శ్యామసుందర్ వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు కదా. మాదిగల నుంచి ఎవరైనా ఉన్నారు అట్లా ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మాదిగల్లో నాకు తెలిసి మొట్టమొదటి వ్యక్తి మన అంటే నాకైతే గుర్తు రావట్లేదు ఎవరు ఆ కాలంలో. మాదిగల్లో అట్లా అడ్వాన్స్ అయిన వాళ్ళు కనబడరు మనకు, మాలలోనే కనబడతారు మంత్రివర్గంలో ఉన్నవారు. అంతే. అంటే కరెక్ట్ చేసుకోవాలి. నాకు అది ఆ డివిజన్ ఆ రోజుల్లో నేను చూడలేదు. అంటే చరిత్రను చదివేటప్పుడు మాలన మాదిగన అనేది అంటే అక్కడ రాసి ఉండదు కదా. ఈ రోజుల్లో పెట్టుకున్నట్టు మాదిగా అని పక్కన పెట్టుకోరు కదా. అవునవును. కాబట్టి ఆ మాదిగన మాల కూడా పెట్టుకోలేదు కదా అప్పట్లో. మాల పెట్టుకోలేదు, కానీ అడ్వాన్స్డ్ వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే రాజకీయాలలో కూడా వాళ్ళదే అడ్వాన్స్ రోల్. కానీ వీళ్ళ విషయంలో మరి కుల వ్యవస్థ, చాతుర్వర్ణ నిచ్చెనమెట్ల వ్యవస్థ అంటాం కదా. మరి సుంకరాలు వచ్చినప్పుడు లేదా పంబాల పూజారులు వచ్చినప్పుడు మీరు అంటరాని వారు కదా అని దూరం అని ఎందుకు అనలేకపోయింది ఆనాడు సమాజం? ఎందువల్ల ఏమి మినహాయింపు ఉన్నది? అంటే వాళ్ళ వృత్తిని గౌరవించారు. వాళ్ళ వృత్తిని గౌరవించి వాళ్ళను అంటే ఒక్కటి ఎందుకు మాదిగలను పూర్తిగా తక్కువగా చూశారు అంటే ఇప్పుడున్న మాదిగ సామాజిక వర్గం మేధావులు కానీ, నాయకులు కానీ నాతో అంగీకరించకపోవచ్చు. బట్ నేను స్టిల్ ఐఎమ్ బిలీవింగ్ ఏంటంటే వాళ్ళు చర్మ వృత్తి చేస్తారు కాబట్టి ఆ చర్మ వృత్తిలో ఈ వైరస్ ఉంటుంది. అయితే ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లయితే దూరం ఉంచారో అదే పద్ధతిలో మొదటి నుంచి కూడా ఆ తెగను కంప్లీట్గా దూరం పెట్టారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ జంతు చర్మంతో చనిపోయిన వాటి పశువుల చర్మంతో వృత్తి వాళ్ళది అదే కాబట్టి అందరూ అందులో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి అదే కుటుంబంలో పిల్లలు అందులో వృత్తిలో లేకపోయినా ఆ కుటుంబంలో ఉంటారు కాబట్టి వాళ్ళను అంటరాని వాళ్ళుగా అంటే నిచ్చెనమెట్ల సమాజంలో ఒక రకమైన వివక్ష వాళ్ళకు ఉన్నది. దాన్ని నేను కాదనట్లేదు. కానీ నిచ్చెనమెట్ల సమాజంతో పాటు అదనంగా ఈ చర్మం వృత్తి చేయడం వల్లనే వాళ్ళని దూరం ఉంచింది సమాజం అనేది, ఊరు బయట పెట్టింది అనేది నేను అనుకుంటున్నా. అయితే అంత మాత్రాన నిచ్చెనమెట్ల సమాజం దాన్ని నేనేమి సపోర్ట్ చేయ. డెఫినెట్గా అది మొదటి నుంచి వర్ణ వ్యవస్థ ఉన్నది, దానిలో భాగంగానే కంటిన్యూ అయింది. అదనంగా ఇది కూడా ఒక కారణం కావచ్చు. వాళ్ళను దూరం నుంచి వాళ్ళు దూరం జరగడము, ఎదురు రాకపోవడం, ఆ ముంత కట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆ కోణం నుంచి దూరం పెట్టారు కంప్లీట్గా నేను అనుకుంటున్నాను. ఇక్కడ సార్ ఒక పెద్ద డిస్కషను, రాజకీయంగా దళితులైతే దెబ్బతీసేందుకే ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొని వచ్చిండ్రు, ఇది తప్పు అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ బాధలు, వాళ్ళ ఆకలి తెలిసిన వాళ్ళు అట్లా మాట్లాడరు. ఇప్పుడు రాజకీయ కోణంలో చూస్తే ప్రతిదీ రాజకీయంగానే కనబడుతుంది. బట్ వాళ్ళ బాధ, ఆవేదన, తరతరాల ఘోష ఇవన్నీ కూడా చూడాలి కదా. నేను ఒకటి ఏమంటున్నా అంటే కొన్ని వందల తరాలుగా మాదిగలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మనం కరెక్ట్ చేయకపోతే ఎట్లా? సమాజంలో బహిష్కృతులు ఉన్నారు కదా.
మరి ఇంకా ఇట్లాగే కొనసాగిద్దామా 21వ శతాబ్దంలో కూడా? వాళ్ళు పైకి రావద్దా? వాళ్ళు చదువుకోవద్దా? ఇంకా వాళ్ళు ఎక్కువ మాదిగలు ఇప్పుడు ఆ కులవృత్తి చేయట్లేదు కదా. ఇప్పుడు పాపులర్ షూ మార్ట్, పీపుల్ షూ మార్ట్ అని చెప్పి రెడ్లు కమ్మలంతా కూడా వాళ్ళ వృత్తిని తీసుకున్నారు కదా. టానరీస్ వచ్చినాయి కదా, ఆటోమేటిక్ మిషన్లు వచ్చినాయి కదా. వాళ్ళు బోలక్పూర్ అవన్నీ బోయి కూడా పోయినట్టయితే మనకు ఆ ఏ మాదిగలు చేస్తాను వృత్తి? అది ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. తోలు పరిశ్రమ మొత్తం ముస్లింల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదివరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఓన్లీ మాదిగలు శుభ్రం చేసిన తోళ్ళని తీసుకుపోయి వాళ్ళు ఈ చెప్పుల కంపెనీలకు అమ్మేటోళ్ళు. తర్వాత ఏమైంది, వాళ్ళే తోలును శుభ్రం చేయడం కూడా మొదలుపెట్టారు. టానరీస్ వచ్చేసినాయి. అంటే ఇంకా వృత్తిలో లేరు కదా వాళ్ళు. ఆ కారణమే కదా వాళ్ళని సామాజికంగా దూరం పెట్టింది. మరి ఇప్పుడు కూడా వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పైకి రావాలని కోరుకోవాలి మనం. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం చూసినప్పుడు ఖచ్చితంగా మాదిగలను పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ విషయంలో కూడా ఉద్యమాన్ని 100% సపోర్ట్ చేసింది. అందుకే ఇప్పుడు తీర్పును కూడా సపోర్ట్ చేసేది కూడా అదే కారణం. ఇక్కడ ఇంకో ప్రతిపాదన ఏమొస్తుంటే అటువైపు నుంచి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొని ఎంతో కొంత ఎదిగిన సెక్షన్ మాలా మాదిగల్లో వచ్చింది, వీరందరినీ ఒక దగ్గర పెట్టి రాని వారిని ఇవ్వాలి అవకాశం అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఏ పారామీటర్లో చూసినా కూడా మాలలో అడ్వాన్స్గా ఉన్నారు. ఏ ఉద్యోగాలలో చూసినా కూడా. ఇప్పుడు ఒక లెక్క మందకృష్ణ మాదిగ చెప్పేది నేను చూశాను. 18 వాళ్ళకు వస్తే 72 వీళ్ళకు ఉన్నాయి అనేది ఉద్యోగాలలో. 18,000 మాలలు మాదిగలు, 72,000 మాలలు ఉన్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెక్ చేసుకోవాలి. బట్ ఆయన చెప్పే లెక్క ఏంటంటే 72,000 మంది మాలలకు ఉద్యోగాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు. కానీ మాదిగలకు 18,000 మందికే వచ్చినాయి అనేది. అంటే చాలా వ్యత్యాసం ఉంది కదా. 18 × 4 అంటే 4 రెట్లు మాలలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి అనేది. ఓన్లీ 20% మాదిగలకు న్యాయం జరిగింది అనేది ఆయన చెప్తున్నాడు. అదే నిజమైతే కనుక ఇంకొక 2-3 తరాల దాకా ఈ రిజర్వేషన్స్ మాదిగలకు దొరికితే తప్ప సమానం కావడం అనేది జరగదు. కాబట్టి బీసీలలో ఎట్లయితే వర్గీకరణను సమర్థించినామో ఎస్సీలలో కూడా వర్గీకరణను సమర్థించాలి. ఏ పారామీటర్లో చూసినా మాలలు అడ్వాన్స్గా ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు లేవనెత్తిన ఇంకొక అంశం కూడా ఏంటంటే మాల మేధావులంతా ఈ ఉపకులాలు ఏవైతే మాదిగళ్ళల్లో ఉన్నాయో మాలలలో ఉన్నాయో అవి రెండింటికంటే వెనుకబడి ఉన్నాయి, వాళ్లకు ఫస్ట్ ఇవ్వాలి, ఏ గ్రూప్లో వాళ్ళని పెట్టాలి అని అంటున్నారు. అంటే వాళ్ళ విషయంలో ఏంటంటే చాలా తక్కువ పాపులేషన్ అది. రిజర్వేషన్ వాళ్ళకు పెట్టినా కూడా అందుకునే స్థాయిలో ఉన్నారా వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు 10th డ్రాప్అవుట్స్ 7th డ్రాప్అవుట్సే కదా. ఈ పోస్టులకు వాళ్ళు ఎన్నడ ఎంటర్ కావాలి, ఉన్నత చదువులకి ఎన్నడ ఎంటర్ కావాలి వాళ్ళు. నువ్వు మొన్న నాకు సంతోషం అనిపించింది, నేను వంశరాజ్ వాళ్ళది సంక్షేమ సంఘం మీటింగ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. వంశరాజులు బీసీఏ గ్రూప్లో ఉన్నారు. అయితే నేను ఆ మీటింగ్ పోయి మొత్తం ఒక్కొక్కరు చెప్పేదంతా విన్నాను. 3-4 గంటలు కూర్చున్నాను నేను. పోయిన ఆదివారం సత్యం అని జాతీయ అధ్యక్షుడు, దానికి ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అట్లే మురళి అని దాని రాష్ట్ర అధ్యక్షుడు. అయితే నన్ను పిలిచారు. పోయినా ఒక్కొక్కరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంది అన్నీ చూశాను. అక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏదైతే కేసీఆర్ పాలనలో చాలా జిల్లాలలో ఫస్ట్ టర్మ్లో వచ్చినాయి కదా. అవును, ఫస్ట్ టర్మ్లో వచ్చిన కాలేజీలలో ఎంతోమంది వంశరాజుల పిల్లలు సీట్లు కొట్టి డాక్టర్లు అయ్యారు. అవునా? తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకో తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టర్మ్లో ముందు వచ్చిన కాలేజీలు జిల్లాల వారి ఆదిలాబాద్ మెడికల్ కాలేజీ, ఈ కాలేజీలో వాళ్ళనే కదా ఇలా వాళ్ళకు సీట్లు వచ్చినాయి. గ్రేట్. అంటే ఎక్కువ కాలేజీలు రావడం వల్ల ఎక్కువ సీట్లు పెరిగినాయి. ఎక్కువ సీట్లు పెరగడం వల్ల బీసీ ఏ గ్రూప్లో ఉన్న చాలా కమ్యూనిటీస్కి, అందులో వంశరాజుల పిల్లలకు ఆ మెడికల్ వీటిలలో కోర్సులలో సీట్లు వచ్చి వాళ్ళు డాక్టర్ చదివేయాలి, వాళ్ళ మేము డాక్టర్లము అని చెప్పుకుంటుంటే ఎంత గర్వంగా అనిపించిందంటే, అదివరకు ఎవరు కనీసము డిగ్రీ కూడా చదివిన పరిస్థితి ఉండకపోయేది. కనీసము పోలీస్ జాబు, క్లరికల్ జాబులు కూడా రాకపోయేది. ఇవాళ ఒక ప్రొఫెషనల్గా ఇంజనీరింగు, వైద్యం వీటిలలోకి వాళ్ళు వచ్చారంటే అది ఎట్లా సాధ్యమైంది? వర్గీకరణ వల్లనే కదా అయింది. బీసీలు అందరూ ఒకటే అంటే అయ్యే వల్ల. అంటే ఇప్పటికీ కొన్ని అభివృద్ధి చెందిన కులాలు కూడా ఏ గ్రూప్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అందులో పోయి ఇప్పుడు వాళ్ళకి థ్రెట్ అయిన వాళ్ళు. అది పాలకులు చేసిన తప్పది. అభివృద్ధి చెందిన వాళ్ళను అందుకెళ్ళి తీసేయాలి, వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ ఇవ్వకూడదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే
ఈబీసీలలో కూడా ఆర్థికంగా రిజర్వేషన్స్ 10% ఇచ్చారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. 10%. ఎందుకు అంటే వాళ్ళు ఉన్నదే 10%. ఓవరాల్గా చూస్తే ఓ స్టేట్లో ఎక్కువ ఉండొచ్చు, ఓ స్టేట్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. ఉన్న 10%కి రిజర్వేషన్ పెట్టుకున్నారు. మనం ఎవరైనా రిజర్వేషన్ అడిగితే ఏమంటారంటే 50% దాటిపోతుంది, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% కంటే లోపు ఉండాలంటారు. మరి ఇప్పుడు ఆ 10% ఏ కోటాలో పెడతారు? రెండవది, ఆర్థికంగా రిజర్వేషన్స్ని అంబేద్కర్ ఒప్పుకోలేదు. సామాజికంగా రిజర్వేషన్స్ కులం ఆధారంగా, బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా. కానీ ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఆ రోజు అలా చర్చలో అంశం కాదు, క్రైటీరియా కూడా కాదు. ఎట్లా పెట్టగలిగారు అంటే ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఏది పడితే అది మార్చుకుంటున్నారు. ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి. బట్ ఇది రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే మాదిగలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఈ చిన్న చిన్న ఉపకులాల విషయంలో మాత్రం వాళ్ళను ఇప్పుడున్న మాదిగలు మాలల స్థాయికి తీసుకురావడానికి కూడా ప్రత్యేకమైన ఒక పథకాలను ప్రభుత్వాలు పెట్టాలి వాళ్ళ కోసం. నువ్వు ఏం చేసినా వాళ్ళు అందుకోలేరు. ఇప్పుడు మాల మేధావులు అన్నట్టుగా వాళ్ళకు ఏ గ్రూప్లో పెట్టేసి మాలలను బి గ్రూప్లో పెట్టాలనేది ఏదైతుందో మళ్ళీ అక్కడ వాళ్ళిద్దరిని సమానం చేసే కార్యక్రమం ఉన్నది. ఇక్కడ ఇద్దరు ఒకదాని ఉండకూడదు. ఒకవేళ వీళ్ళని ఏ గ్రూప్లో పెట్టినా వాళ్ళకు ఒక్క ఉద్యోగం కూడా రాదు. ఎందుకంటే ఆ లెవెల్కి చదువుకున్న వాళ్ళే లేరు, ఆ కులం అందుకోలేరు. ఎవరో 100లో ఒక్కరు ఉంటారు. బట్ వాళ్ళని ఏం చేయాలంటే ఆ స్థాయికి పెంచడం కోసం కొన్ని లక్షల కుటుంబాలు ఉండొచ్చు. వీళ్ళకు ప్రత్యేకమైన రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలి, వాళ్ళకు ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్స్ పెట్టాలి, వాళ్ళ ఖర్చులు వాళ్ళన్నీ ప్రభుత్వం భరించాలి. వాళ్ళని ఆ స్థాయికి తీసుకురావాలి. ఉపకులాల వాళ్ళను ఇప్పుడు ఇచ్చినా కూడా వాళ్ళకు అవి అందుబాటులో లేవు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నీకు ఆ రిజర్వేషన్ తీసుకోవాలంటే ఎగ్జామ్ రాయాలి కదా. వాడు వచ్చి హైదరాబాద్లో ఉండి హాస్టల్లో ఉండి చదువుకొని ఎగ్జామ్ రాసే స్థాయిలో ఉన్నాడా? పోనీ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు ఆ కమ్యూనిటీలో? ప్రత్యేకంగా సర్వే చేసి వాళ్ళకి ఏం కావాలి, వాళ్లకు ఈ కాలేజీలలో ఎలిజిబిలిటీ ఉంటుందా, వాళ్ళు సీట్ ఇవ్వాలి. మళ్ళీ మెరిట్ ఉందా లేదా అనేది వాళ్ళు చూడొద్దు. ఏ మెడికల్ కాలేజ్ అయినా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అవసరం లేకుండా వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. ఎందుకంటే ఆ కమ్యూనిటీ నుంచి దరఖాస్తు పెట్టుకున్నాడంటేనే వారికి సీట్ ఇస్తే ఆ కాలేజీకి గౌరవం, ప్రభుత్వానికి గౌరవం. వాళ్ళని కాంపిటీషన్లో తీసుకునే రావద్దు నా ఉద్దేశంలో. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే జాబ్ ఇవ్వాలి. ఒకటి రూల్ పాస్ చేయాలి అసెంబ్లీలో. ఏంటంటే ఈ ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో ఇప్పటిదాకా ఏ రకంగా కూడా ఉద్యోగాలు కానీ ఎటువంటి ఉద్యోగాలలో కూడా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు దరఖాస్తు పెడితే ఉద్యోగం ఇవ్వాలి, గవర్నమెంట్ జాబ్. వాళ్ళకి ఏ పోటీ పరీక్ష ఉండొద్దు, ఏమొద్దు. వాడు అప్లికేషన్ పెట్టుకుంటే కాలేజీలో సీట్ ఇవ్వాలి. వాడి నుంచి రూపాయి కలెక్ట్ చేయొద్దు, ట్యూషన్ ఫీజు కూడా. ఎన్నేళ్ళు ఉండాలి ఇట్లా? ఒక తరం అభివృద్ధి చెందాలి కదా. ఒక 10-15 ఉంటే ఏమైందంటే తరం అంటే ఒక 25 సంవత్సరాలు అంటే వాళ్ళ పిల్లలను వాళ్ళు సొంతంగా చదివించుకొని ఎదిగించుకునేటట్టు కావాలి. టైం బీయింగ్ ఏంటంటే ఇవి అన్నిట్లో ఉన్నాయి. ఎంబీసీలలో ఉన్నాయి అట్లాంటి జాతులు, మాలలలో ఉన్నాయి, మాదిగలలో ఉన్నాయి. వాళ్ళందరినీ ఒక కేటగిరీగా తీసుకొని వాళ్ళ ఆన్ ప్రియారిటీ, వాళ్ళకి ఏ ఎగ్జామ్ వద్దు, ఏదొద్దు, వాళ్ళు క్వాలిఫై అయిందంటే వాళ్ళకి సీట్ ఇవ్వాలి. అది స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ, ప్రొఫెషనల్ కాలేజీలలో కానీ ప్రభుత్వ ఖర్చుతో వాళ్ళని చదివియాలి. తర్వాత వాడు క్వాలిఫై అయినాక వానికి ఉద్యోగం ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీగా. వాళ్ళ కోసమే కొన్ని ఉద్యోగాలు కంప్లీట్గా టోటల్ ఉద్యోగాలలోకి వెళ్ళి కొన్ని తీయాలి వాళ్ళ కోసం. అట్లయితేనే ఆ వర్గాలు పైకి వస్తాయి తప్ప ఎస్సీ వర్గీకరణలో వాళ్ళని తీసుకొచ్చి ఏ గ్రూప్లో పెడితే ఉపయోగం ఏముండదు. కానీ ఇక్కడ మీరు అన్న తర్వాత నాకు మాదిగ ఉపకులం డక్కలి వారు పండితం వాస్తవానికి మా భారతము బాగా. అసలు మీకు ఒకటి తెలుసా, ఉపకులాలను మనం తక్కువ అంచనా వేస్తాం. అవి వృత్తి కులాలు, కళా నైపుణ్యం ఉన్న కులాలు. వాళ్ళల్లో క్రియేటివిటీ మనలో ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర స్థిర జీవనం ఏర్పాటు చేసుకొని ఎదిగిన వాళ్ళు కాదు. సంచార జాతుల కిందనే వాళ్ళు పరిగణించబడరు. ఎందుకంటే కథలు చెప్పుకొని పటం కథలు కానీ వాళ్ళ గోత్రాల కథలు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ తిరిగినారు. కాబట్టి ఒక దగ్గర ఉండకపోవడం వల్ల వాళ్ళ లోపల బ్యాక్వర్డ్నెస్ అనేది ఉంది. ఒక దగ్గర చదివించకపోవడం వల్ల సంచార జీవితం చేసే వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు? వాళ్ళు చదువుకుతారు. అంత మాత్రాన తెలియదక్కువాలని కాదు, వాళ్ళకి అవకాశం ఇస్తే అద్భుతంగా రాణిస్తారు. ఇక్కడ తెలంగాణలోనే గుర్రపు మాల అని ఒక కులం ఉందట. ఇంతవరకు డిగ్రీ చేసిన వాళ్ళు లేరట ఆ కులాన్ని. అవును.
డక్కలి వారు డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ మనకి కనబడలేదు. అంటే ఉపకులాలు మాల ఒకటి మాది ఇప్పుడు ఏమంటున్నా వీళ్ళను మాలళ్ళున్నా మాదిగళ్ళున్నా ఈ వర్గీకరణ పరిధిలోకే తేవద్దు వాళ్ళను. తెత్తే మళ్ళీ వాళ్ళని మోసం చేసినట్టే. ఎందుకంటే ఈ వర్గీకరణలో వాళ్ళు ఫిట్ గారు. వాళ్ళని ఆన్ ప్రియారిటీ చదువుకుంటామంత సీట్ ఇవ్వాలి, చదివినంతకాలం చదివేయాలి. నేను ఉద్యోగం చేస్తాను, నాకు చదివిన కాడ చాలంటే ఉద్యోగం వేయాలి. బిల్ పెట్టి పాస్ చేయమనండి అసెంబ్లీలో. వాళ్ళకు ఇప్పుడు పోలీసు ఉంది, లేదా గ్రూప్ 4 ఉంది. గ్రూప్ 4లో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే ఉద్యోగం ఇవ్వాలి. ఎంతమంది ఉంటారు? నీ 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేసినావు కదా. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఇట్లాంటి ఒక 20 కులాలు ఉంటాయి కావచ్చు, 20-25. ఇప్పటిదాకా గ్రాడ్యుయేట్స్ లేని కులాలు, ఇప్పటిదాకా ఉద్యోగంలోకి రాని కులాలు, వాళ్లకు ఆన్ ప్రయారిటీ ఉంటారు. ఈ 11,000 పోస్టులు ఉన్నాయి కదా, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందులోంచి ఒక 200 మంది ఉన్నారనుకోండి. ముందు వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినాక మిగతా వాడికి టెస్ట్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా గ్రాడ్యుయేట్ ఉన్నాడు, నేను ఉద్యోగం చేస్తా అంటాడు. ఏ ఉద్యోగానికి అతను అర్హుడు అవుతాడో ముందు అనేది ఉద్యోగం ఇచ్చేయాలి అతనికి. ఇక దానికి పోటీ పరీక్షలు ఈ పరీక్షలు ఏవి పెట్టద్దు. ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అవుతుంది ప్రభుత్వం. అది మాలమాదికి అంగీకరించాలి దానికి. మరి ఆ ప్రతిపాదనకు వాళ్ళు అంగీకరిస్తే ఎంత, అంగీకరించకపోతే ఎంత. ఎందుకంటే నేను ఏమంటున్నా, మాలలలో కూడా ఉపకులాలలో ఇప్పుడు వీళ్ళు ఎవరి పేర్లు అయితే చెప్తున్నారో ఇక్కడ మాలన మాదిగన ఎంబీసీ అనేది చూడదు. వాళ్ళు సోషల్గా అందరికంటే నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడుగున ఉన్నవాళ్ళు, వాళ్ళ కింద ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఎన్నడూ అందుకోవాలి. కులం పేరే చెప్పుకోలేరు వాళ్ళు. నువ్వు బీసీ ఏ గ్రూప్ ఎస్సీ ఏ గ్రూప్లో పెట్టినా కూడా వాళ్ళ ఆ స్థాయికి వచ్చి వాళ్ళు ఎన్నడూ వాళ్ళు ఉద్యోగం ఎలిజిబిలిటీకి రావాలి. వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ కంటే కూడా వాళ్ళకు ఏ ప్రభుత్వాలు అయినా కూడా అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా వర్తించేటట్టుగా ఒక చట్టాన్ని ఫ్రేమ్ చేసి టాప్ ప్రియారిటీ ఇవ్వాలి. వాళ్ళకి కావాలంటే నోటిఫై చేయాలి. ఇగో ఈ కమ్యూనిటీస్లలో ఇప్పటివరకు అభివృద్ధి దూరంగా ఉన్నారు, ఇప్పుడు వాడు సబ్బు పెట్టుకొని స్నానం చేస్తాడు కదా. ఎంత సంచార జాతోడైనా సబ్బు పెట్టుకొని, సబ్బుకు ట్యాక్స్ కడుతుండా లేదా? కడుతున్నాడు. ఇవాళ రేపు యాప్లో వేసే రోజులు పోయినాయి. బ్రష్ కొంటాడు, పేస్ట్ కొంటాడు, బట్టలు కొనుక్కుంటాడు, రెడీమేడ్ బట్టలు కొంటాడు. మరి అన్నింటికి ట్యాక్సులు కడుతున్నాడు కదా. నువ్వేం చేసావు వాడికి? ఈ స్వాతంత్రం వచ్చినాక 75 ఏళ్లలో నువ్వేమైనా చేసినావా? మరి రుణపడి ఉన్నావా లేదా వానికి? కాబట్టి వాళ్ళకి ఆన్ ప్రియారిటీ ఇవ్వాలి. ఈ ఇండ్ల తీసుకురావద్దు ఈ పంచాయతీలకు. కావాలంటే అవి ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ వేయాలి. ఇప్పుడు ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉన్నదో వాళ్ళు రికమెండేషన్ చేయాలి. వీళ్ళకి ఏ పోటీ పరీక్షలు అక్కర్లేదు, ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఏ ఎంట్రన్స్ టెస్ట్లు అక్కర్లేదు. ఒకనే నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, నేను బీపీసీ చేసిన, నాకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇంపార్టెంట్ కాదు, క్వాలిఫై అయిందా కాలేదా. క్వాలిఫై అయితే నాకు మెడిసిన్ సీట్ కావాలంటే కొన్ని సీట్లు వాళ్ళకి పెట్టేయాలి, ఇచ్చేయాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్, ప్రాక్టీస్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ ఒక 30 సీట్లు వాళ్ళకి పెట్టాం అనుకో, 30 అప్లికేషన్లు వచ్చినాయి, ఇచ్చేసేయాలి. 50 వచ్చినాయి, ఈ సంవత్సరం రాలేదురా బాబు, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం. లేదా అన్ని కాలేజీలలో కోటా పెట్టాలి. ఆ కోటాను ఎంట్రన్స్ నుంచి మినహాయించాలి. ఉద్యోగాలలో కూడా పోటీ పరీక్షలలో వాళ్ళ కోటా వాళ్ళకి ఇవ్వాలి, దాన్ని పోటీ పరీక్ష నుంచి పక్కకు పెట్టాలి. వాళ్ళు ఏ పరీక్ష రాయొద్దు. వాళ్ళు ఇక్కడ దాకా రావడమే వాళ్ళ జీవితానికి పరీక్ష. ఇంకా పరీక్ష ఎందుకు? నువ్వు రుణపడి ఉన్నావు అంటున్నాను నేను. 75 ఏళ్ళుగా నువ్వు రుణపడి ఉన్నావు, వేలాది సంవత్సరాలుగా సమాజం రుణపడి ఉంది వాళ్ళకు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ టెస్టులు లేకుండా ఆన్ ప్రియారిటీ ఇవ్వాలి. ఎస్సీ కోటా కింద కూడా ఆ సీట్లను తీసుకోవద్దు, మొత్తంలో తీసుకోవాలి అవి. మళ్ళీ వాళ్ళ కోట్లు మా సీట్లు తగ్గినాయని అంటారు. వాళ్ళని ఎస్సీలుగా చూసి ఇచ్చుడు కాదు, వాళ్ళను వాళ్ళు బీసీలు ఉన్నారల్లా, ఎంబీసీలు ఉన్నారు, తర్వాత ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలలో మాదిగలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆ సీట్లు సపరేట్ చేసినాకనే నీ కోటాల సంగతి. 11,000 టీచర్ పోస్టులు ఉన్నాయంటే 30 మందో 100 మందో వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారంటే అందులోకెళ్ళి నువ్వు పోస్టులు తగ్గించుకో. 1100కి వెళ్ళి 1070 పెట్టుకొని ఆ 1130 సీట్లు అన్ని ఉండొద్దు కాంపిటీషన్లో, ముందు ఇచ్చేసారు వాళ్ళకు. ఇప్పుడు ఎట్లయితే నక్సలైట్ల చేతిలో చనిపోయిన వాళ్ళ పిల్లలకి ఇస్తుంటారు, తర్వాత భర్త చనిపోతే భార్యకి ఇస్తుంటారు. ఆ గ్రౌండ్స్ ఏవైతే కంపాషనేట్ గ్రౌండ్స్ ఉంటాయి అట్లా ఇచ్చేయాలి. సమాజం బలి చేసింది వాళ్ళను, రుణం తీర్చుకోవాలి కదా వాళ్ళకు. ఇంకా 50 ఏళ్ళు ఇచ్చినా నష్టం లేదు అట్లా. కానీ ఇక్కడ ఒక ప్రతిపాదన వస్తున్నది, ఇవాళ ప్రపంచీకరణ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నది, ప్రభుత్వ సెక్టారే దాంట్లో చాలా ప్రైవేట్ పరం అయిపోతున్నది. ఇవాళ ఎందుకోసమని కొట్లాట, ఈ రిజర్వేషన్ ఏముంది దాంట్లో అని అంటున్నారు కొందరు.
అంటే ఉంటాయి. తక్కువ ఎక్కువ ప్రభుత్వం డిపార్ట్మెంట్స్ లేకుండా మొత్తం ప్రైవేట్ పరం కాదు కదా. ఇప్పుడు ఒక సెక్రటరియట్ పెట్టుకొని ముఖ్యమంత్రి ఉండలేడు కదా. ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళని కూడా నియంత్రించాలంటే డిపార్ట్మెంట్ ఉండాల్సిందే కదా. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే ఏ ప్రైవేట్లో వచ్చి చెప్తాడు? ప్రభుత్వం అంటే అందరూ పోయి ఫీజులు చెల్లించి చదవరు కదా. కొన్ని స్కూళ్ళన్నీ జాతీయకరణ చేస్తే అది వేరు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ యజమాన్యం కిందనే అన్ని స్కూళ్ళు పెట్టామనుకో, ఎవరైతే ఫీజు పే చేయలేరో గవర్నమెంటే వాళ్ళకి ఫీజు పే చేస్తే అది వేరు. కానీ అట్లా ఉండదు. ఎప్పుడు ప్రభుత్వం అన్నప్పుడు ఉద్యోగాలు ఉంటాయి, రిటైర్మెంట్స్ ఉంటాయి, మళ్ళీ కొత్త పోస్టులు వస్తూ ఉంటాయి. తక్కువనే ఉండొచ్చు, 1% ఉండొచ్చు జనాభాలో. కానీ ఆ 1% కోసమే కొట్లాట అంతా. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇటువంటి సామాజికంగా ఎదగలేని వాళ్ళకు వాళ్ళు ఏం పెట్టుకుంటామంటే దానికి లోన్ ఇవ్వాలి, షూరిటీ అడగకుండా. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు దుకాణం పెట్టుకుంటా అన్నావు, ఇయ్యి ₹1,00,000. ఏం షూరిటీ లేదు, వాడే షూరిటీ, వాడి ఆధార్ కార్డే షూరిటీ. పోతాయి. ఇప్పుడు కేసీఆర్ చేసిన ఆ స్కీమ్ చాలా నేనైతే సపోర్ట్ చేశాను. దళిత బంధు 100% సపోర్ట్ చేశాను. అది ఎందుకు అనంటే మొదటిసారిగా 10 లక్షలు వాళ్ళకు వస్తున్నది. ఇంకోటి అందులోకెళ్ళి ఏం చేశాడు ఆయన, 1% వీళ్ళ మళ్ళీ ఏమన్నా నష్టపోతే ఇది చేయడం కోసము మళ్ళీ కొన్ని డబ్బులు ఒక ఫండ్ క్రియేట్ చేశాడు. ఆ ఫండ్ కలెక్టర్ పరిధిలో పెట్టాడు. ఎవడన్నా నష్టపోయిందంటే నష్టపోకుండా వానికి హెల్ప్ చేయి. అయినా నష్టపోయాడు, మళ్ళీ వాడిని ఎట్లా స్థిరపరచాలనో ఈ ఫండ్ వాడమని చెప్పిండు. అట్లాంటి స్కీమ్స్ రావాలి. ఆ స్కీమ్ కంటిన్యూ చేయాలి. రేవంత్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే, దళిత బంధు స్కీమ్ నువ్వు కంటిన్యూ చేయి, 10 ఏళ్ళు పెట్టుకో, బట్ కంటిన్యూ చేయి. కానీ మన దేశంలో ఉన్న దళిత సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి పంజాబ్ ఉంది, ఇవాళ తమిళనాడు, కర్ణాటక చాలా రాష్ట్రాల్లో దీనిపైన డిస్కషన్ జరుగుతున్నది. పంజాబ్ చాలా ప్రధానమైన అంశంగా సుప్రీంకోర్టు దాని ద్వారానే వచ్చింది. దళితుల్లో ఈ అంతరాలు ఉత్తరాదిన చమర్లు టాప్లో ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ టాప్లో ఉన్నారు. ఇక్కడ వీళ్లకు మిగతా సమాజంతో పాటు రావాలంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మాల మేధావులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, దీన్ని ఏ రకంగా కూడా స్లో కాకుండా మీరు కూడా సహకరించండి. ఒక మంచి అవకాశం వచ్చింది వాళ్ళని పైకి తీసుకురావడానికి. మాలలకు కూడా పెద్దగా నష్టమేం జరగదు. ఇక్కడ పాపులేషన్ పరంగా కొద్దిగా ఎక్కువలు తక్కువలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇచ్చే సీట్లు వాళ్ళకి ఇస్తున్నారు. మేమెంతో మాకంతా అనేది ఇవాళ డెమోక్రటిక్ స్లోగన్. దాన్ని కనుక మేధావులు అంగీకరించినట్టయితే మేమెంతో మాకంతా, ఇది ప్రజాస్వామ్య నినాదం. ఇది మరి మేమెంతో మాకంతా అన్నదాన్ని ఏ రకంగా కూడా వ్యతిరేకించవద్దు. కానీ అట్టడుగు వర్గాల వాళ్ళకు ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పిన దాన్నే మీరు కూడా డిమాండ్ చేయండి. సమాజం అంతా అడిగినప్పుడు వాళ్ళని కాంపిటీషన్ నుంచి మినాయిస్తారు, ఫస్ట్ ప్రియారిటీగా వాళ్ళకి ఇస్తారు. అందరం కోరుకుందాం వాళ్ళకి రావాలని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ అన్ని రాష్ట్రాలల్లో కూడా ఒక మంచి నిర్ణయం ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం విధానం కాదు, రాష్ట్రాలు నిర్ణయించాలని చెప్పడం అనేది 100% కరెక్ట్. అది ఇది ఈ స్వేచ్ఛ రాష్ట్రాలకే ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒకటే కమ్యూనిటీలో ఎదిగిన వాళ్ళు వేరుండొచ్చు, ఎదుగుతున్న వాళ్ళు వేరుండొచ్చు, వెనుకబడ్డ వాళ్ళు వేరుండొచ్చు. కాబట్టి రాష్ట్రాన్ని ఒక యూనిట్గా పెట్టుకోవాలి తప్ప మళ్ళీ కొంతమంది అంటున్నట్టుగా జిల్లాలను యూనిట్గా పెట్టుకోవద్దు. జిల్లాలను యూనిట్గా పెట్టుకోవద్దు. ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళని ఎంటర్ప్రీనర్స్గా చేయడానికి బ్యాంక్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ దేశంలో ఒక్క పెట్టుబడిదారుని బ్యాంకు రుణాలను కట్టలేడని చెప్పి రద్దు చేసిన ఒక్క వ్యక్తి యొక్క రుణాలు అంత డబ్బు కనుక ఇచ్చినట్టయితే ఈ దేశంలో అసలు ప్రతి వాడు ఎంటర్ప్రీనర్ అవుతాడు. 13-14 లక్షల కోట్లు రద్దు చేశారు. 1,00,000 కోట్లు పెడితే ఉద్యోగం రాను కల్లా నువ్వు ఏదన్నా ఒకటి పెట్టేయచ్చు. కాబట్టి ఈ యాంగిల్లో ఉద్యోగాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఉద్యోగాలు రాని వాళ్ళని డెవలప్ చేసే పద్ధతి ఒకటి ఈ రకంగా తీసుకురావాలి. ఎలిజిబిలిటీ ఉన్న ఇప్పుడు ఒక టెక్నీషియన్ అన్నాడు, అతను బీఎస్సీ ఏదైనా కంప్యూటర్ చేస్తాడు, లేకుంటే బీటెక్ చేస్తాడు, ఉద్యోగం రాదు. కాంపిటీషన్లో ట్రై చేసుకుంటాడు, 2-3 సార్లు ట్రై చేస్తాడు, ఉద్యోగం రాదు. రానప్పుడు ఏం చేయాలి? ఆయన లోన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటాడు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వాలి. ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఆ గెస్టేషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అతను మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉండొద్దు ఇన్స్టాల్మెంటు. అతనికి ప్రభుత్వం పక్కగా అండగా ఉండి, ఇప్పుడు టీ హబ్లో ఎట్లయితే ఒక కాన్సెప్ట్తో వస్తే వాళ్ళకు మొత్తం ఫార్ములేట్ చేసి ఇస్తారు కదా, అట్లా ఆ కంపెనీ నిలబడేదాకా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకు జాబు ఇక వచ్చే అవకాశం లేదు, 2-3 ఎఫర్ట్లు పెట్టిండు, ఫెయిల్ అయ్యండి అనుకున్నప్పుడు దాన్నే అర్హతగా భావించాలి. ఎటువంటి షూరిటీ అడగకుండా వాళ్ళకు లోన్ ఇవ్వాలి, లాంగ్ టర్మ్ ఇవ్వాలి, వితౌట్ ఇంట్రెస్ట్ వాళ్ళు రీపే చేసేటట్టు ఇవ్వాలి.
ఇట్లాంటివి చేస్తే కదా ఆ వర్గం డెవలప్ అయ్యేది. ఎట్లా వస్తుంది? ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మన అసెంబ్లీలో కూడా సీఎం ఒక ప్రకటన చేశాడు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తాము ఒక అడుగు ముందుకేస్తాము, వెంటనే చేస్తాము కూడా వారు అన్నారు. ప్రభుత్వము కమిషన్ కూడా వేసింది. కమిషన్ అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నది. మీరేమైనా సూచన చేస్తారా? అసలు కాంగ్రెస్ది ద్వంద్వ విధానం. రేవంత్ రెడ్డి అనుకుంటే ఎంతసేపు, కానీ మల్లికార్జున్ ఖర్గే ఆయన కూడా డైరెక్ట్ చెప్పలేక కేసీ వేణుగోపాల్తోని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించారు ఇక్కడ ముఖ్యమంత్రికి, ముందు పోవద్ది విషయంలో. అదేమిటి? ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జరిగింది అదే. కేసీ వేణుగోపాల్ ఇక్కడ వ్యవహారాలను చూస్తాడు కదా, ఆయనతో చెప్పించారు. ఎట్లా పోతాడు రేవంత్ రెడ్డి ముందుకు? ఆయన అసెంబ్లీలో మాట ఇచ్చిండొచ్చు, మొదటి నుంచి మందకృష్ణ మాదిగా ఉద్యమాన్ని చూసినోడే కావచ్చు, సపోర్ట్ చేసినోడే కావచ్చు. కేసీ వేణుగోపాల్గా గద్దించిన తర్వాత నిర్ణయం తీసుకోగలుగుతాడా? తర్వాత కాంగ్రెస్కో విధానం ఉండాలి కదా. కాంగ్రెస్ ఎప్పుడు సపోర్ట్ చేసింది మందకృష్ణ మాదిగను? ఉద్యమం మొదలుపెట్టినప్పుడు సపోర్ట్ చేసింది. 2005లో మళ్ళీ సపోర్ట్ చేసింది. అక్కడికి వచ్చి అందరు కేంద్ర మంత్రుల నుంచి లేఖలు తీసుకొని వాళ్ళని కలిశాడు మందకృష్ణ. నాకు గుర్తుంది, 2005లో కేసీఆర్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. కృష్ణమాదిగ వచ్చిండు, సపోర్ట్ తీసుకున్నాడు. అప్పుడు ఉన్నది యూపీఏ ప్రభుత్వమే. అంటే పార్టీకి ఊరికొక్క నిర్ణయం ఉంటుందా? వాళ్ళు బేషరతుగా సమర్థించాలి కదా. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కదా. ఇప్పుడు అక్కడేమో కాంగ్రెస్లో ఉన్న కర్ణాటక మాలలు మాదిగలంతా దీన్ని సమర్థిస్తుండ్రాడ, అందరు సమర్థిస్తుండ్రాడ. కర్ణాటకలో ఇబ్బంది లేదు అక్కడ. లేదు, ఎందుకంటే అక్కడ ఈ మాలలను ఆర్గనైజ్ చేయగలిగిన ఒక సంపన్న శక్తి లేదాడ. ఇక్కడ ఒక మాల నాయకుని చేతిలో ఒక ఛానల్ ఉన్నది, ఒక పత్రిక ఉంది. ఆయన అన్ని రకాల అగ్రకులాల కంటే ఎక్కువగా ఎదిగినోడు. రిచెస్ట్ పర్సన్స్ ఎవరున్నారు తెలంగాణలో అంటే టాప్ 10లో ఉంటాడు. ఆ వ్యక్తి అండదండలు దొరికే వాళ్ళకు. తెలంగాణ ఎన్ని రకాల ఇబ్బందులకు బలైందో, గురైందో ప్రకటన చేసినాక కూడా అప్పుడే తెలంగాణ ఇస్తే 1200 మంది బలిదానాలు జరగకపోవు కదా. కాంగ్రెస్ నిర్ణయం వల్లనే ఆ రోజు ఎట్లయితే ఈ తెలంగాణ ఇవ్వడంలో ఎన్ని సమస్యలు వాళ్ళ వల్ల క్రియేట్ చేయబడ్డాయో, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో మళ్ళీ ఇదే కాంగ్రెస్ అడ్డుదలుగుతూ ఉంది. వాళ్ళ విధానానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉంది, ఆంధ్రాలో మాలల కొద్ది ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయొద్దు అని అన్నారా? వాళ్ళు అనలే కదా. ఒక కాడ కొద్ది ఎక్కువ ఉండొచ్చు, ఒకడ తక్కువ ఉండొచ్చు. విధానాన్ని మాలలు బేషరతుగా సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నా. అందరు స్నేహితులే, మీ మధ్య మీరు కొట్లాట్లు పెట్టుకోవద్దు. చిన్న చిన్న కారణాలతోని ఇది విడిపోతే ఏమైందంటే విభజించి పాలించన్న విధంగా పాలకవర్గాలకు ఉపయోగపడుతుంది. అంటే పెద్ద మనసు చేసుకోవాలి. కింద ఉన్న ఉపకులాలకు ప్రత్యేకంగా వాళ్ళ కోసం చట్టం చేయించాలి. వాళ్ళని పోటీలోని తీసుకురావద్దు. వాళ్ళు లోన్ అడిగితే లోన్ ఇవ్వాలి వడ్డీ లేకుండా. వాళ్ళకి అన్ని రకాల సపోర్ట్స్ ఇవ్వాలి. సీట్ అడిగితే సీట్ ఇవ్వాలి, ఉద్యోగం అడిగితే ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళకి ఏది ఎలిజిబిలిటీ ఉంటే అది ఇవ్వాలి. ఒక మెడిసిన్ పాస్ అయినా ఉంటే డాక్టర్ ఇచ్చేయాలి ఉద్యోగం. వెనక ముందు ఆడొద్దు ఉపకులాలు. నేను ఏమంటున్నా అంటే అందరం ఒప్పుకోవాల్సిందే, వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. మాలలు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మాదిగలలో ఎవరన్నా ఆ స్థాయికి పోయిన ఒక రాజకీయ నాయకుడు కానీ ఇప్పుడు రిజర్వేషన్లలో భాగంగా కొంతమంది మాదిగల ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు, కానీ వాళ్ళ మీద ఎవరి పెత్తనం ఉన్నది? ఎవరు చేసిండ్రు వాళ్ళను? వాళ్ళు స్వయంగా ఎదిగొచ్చాయిన్లా. మళ్ళీ దొర రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒక దొర సెలెక్ట్ చేసుకుంటాడు. అలా మాదిగలే ఎక్కువ వస్తారు. ఎందుకు వస్తారంటే మాదిగలు అయితే చెప్పినట్టు వింటారు, మాలలు అయితే సొంతంగా తెలివి ఉన్నదని చెప్పి వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు అది చూపెట్టి మాదిగలు ఎక్కువ ఉన్నారు ఎమ్మెల్యేలు అంటే దొరలు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఎక్కడైనా చూడు, ఒక ఎస్సీ నియోజకవర్గంలో స్వతంత్రంగా ఎదిగి వచ్చిన వాళ్ళు ఒక వెంకటస్వామి లాంటి వాళ్ళు మనకు కనబడరు. దొరలు ఎవరిని పెడితే వాళ్ళే ఎమ్మెల్యేలు ఆడ. వాళ్ళకు లాయలు ఉన్నోళ్ళు కావాలి, సొంత తెలివి లేని వాళ్ళు కావాలి, ఎదురు తిరగని వాళ్ళు కావాలి, కాలర్ ఎగిరేని వాళ్ళు కావాలి. ఎవరు ఉంటారు వాళ్ళంటే మళ్ళీ అట్టడు ఉన్న మాదిగలే ఉంటారు. నేను ఒక జోక్ చెప్తా నీకు, నిజంగా జరిగింది చెప్తా. ఇక్కడ వరంగల్ పక్కన చాగల్ అని ఉంది. చాగల్లలో అప్పుడు పంబాల కమ్యూనిటీకి సంబంధించిన ఆయన పేరు మర్చిపోయినా, అతను ఎమ్మెల్యే అయ్యిండు. ఇదివరకు కూడా చెప్పినట్టున్నా. ఎమ్మెల్యే అయితే అదివరకు ఎప్పుడు
దొర బండి మీద వస్తుంటే ఈ దండం దొర అని దండం పెట్టాడు పంబాల కమ్యూనిటీ. అయితే ఒకరోజు ఏమైందంటే దొర బండి మీద వస్తున్నాడు, ఈయన చూస్తాను కానీ దండం పెడతలేడు. అదే దొర. అదే దొర. అయితే ఏమిరా నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన నేను దొరను కాకుండా పోతానా, నువ్వు పంబాలోని కాకుండా పోతావా? ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టినావు కదరా, ఇప్పుడు దండం ఎందుకు పెడతలేవా అని అన్నాడు. అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి మీకు పెట్టినా కదా దొర, ఇప్పుడు అన్ని సంవత్సరాలు మీరు నాకు పెట్టాలి. ఎందుకంటే నీకు దొరగా ఊర్లో గౌరవం ఇచ్చినాం, కానీ ఎమ్మెల్యేగా నువ్వు మాకు గౌరవం ఇవ్వాలి కదా. నేను పంబాలో అయినంత మాత్రాన ఎమ్మెల్యేని కాదా, ఇప్పుడు నీకంటే నేను పెద్ద కదా. ఆయన నాతో ఆయనే చెప్పిండు, ఇట్లా జరిగింది నాకు. దొర చెప్పిండు, ఈయనే పంబాల ఎమ్మెల్యే చెప్పిండు. ఆయన ఎమ్మెల్యే టర్మ్ అయిపోయినాక రోజు వచ్చి నా దగ్గర కూర్చున్నట్టు. ఇది 1979, 80 ఆ టైంలో. ఓకే ఓకే. అయితే 60స్లో అయింది ఆయన ఎమ్మెల్యే. యతిరాజారావు వాళ్ళ ఆ కాన్స్టిట్యున్సీ ఉండే అప్పుడు. అయితే జనగాం. అయితే ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికి గుర్తున్నట్టు. అయితే అట్లా తరతరాలుగా మనం వాళ్ళకు రుణపడి ఉన్నాం, వాళ్ళతో సేవలు చేయించుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. అట్టడుగు వర్గాలను ఎట్లా పైకి తీసుకురా, వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నట్టయితే వాళ్ళ ప్రయోజనాలకు వాళ్ళే హాని చేసే వాళ్ళు అవుతారు. అయితే వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే మాల మేధావులు కానీ మాలలు కానీ ఇప్పటిదాకా ఈ ప్రయోజనాలను మనం తీసుకున్నాం, వాళ్ళు మన సోదరులే, వాళ్ళకు అవకాశం వచ్చింది, అడ్డు తలగొద్దు అనే ఒక పెద్ద మనసుతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలా కొట్లాడ పెట్టుకోవద్దు, ఇది కొట్లాడే సమయం కూడా కాదు. తర్వాత అట్టడుగు వర్గాల పేరుతోని, ఆ కులాలలో ఉపకులాల పేరుతోని దాన్ని జాప్యం చేయడానికి కూడా ప్రయత్నం చేయొద్దు అనేది నేను కోరుతున్నా. ఏకసభ్య కమిషన్ ఎట్లాగో షమీమ్ అఖ్తర్ జస్టిస్ ఆధ్వర్యంలో వేశారు. మీరు సూచనలు చేయండి, ఇందాక నేను చేసిన సూచనను మీరు చేయండి, మీ కమ్యూనిటీ తరఫున చేయండి. రెండవది, ఇవాళ సమాజానికి కూడా ఒక అప్పీల్ చేయదలుచుకున్నా. ఇవాళ మందకృష్ణ మాదిగకు అందరం కూడా మద్దతు ఇవ్వాలి. ఆయన పోరాటం వాస్తవ రూపం దాల్చేదాకా ఆయన ఎంబడి బాసటగా ఉండాలి. వాళ్ళు ఏ కులం మేధావులైనా, అగ్రకులాల మేధావులైనా, బహుజన మేధావులైనా, బహుజన కులాలైనా అందరూ కూడా, కుల సంఘాలు కానీ, కుల సంఘ పెద్దలు కానీ, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, పదవులలో ఉన్నవాళ్ళు కానీ, అధికారులు కానీ, ఎవరైనా కూడా ఇవాళ న్యాయ పోరాటం అది 30 ఏళ్ళ పోరాటం, అది ఒకసారి వచ్చి భంగపడ్డ పోరాటం అది. కాబట్టి ఆ ఉద్యమానికి బాసటగా ఉండడం అనేది ఒక ప్రజాస్వామ్యవాదుల లక్షణం. వాళ్ళు పిలిస్తేనే పోయి మద్దతు ఇవ్వడం కాదు. ఇలా నన్ను ఎవరు పిలవలేదు, నేను వచ్చి మద్దతు ఇస్తున్నా. మీరు మాట్లాడమని పిలిచారు తప్ప, మాట్లాడమని పిలిచారు, బయట వాళ్ళు ఫోన్ చేసి మద్దతు ఇవ్వమని పిలవలే కదా, మాట్లాడమని పిలిచారు మీరు. మాట్లాడమని పిలిచాను మీరు. నేను మద్దతు ఇస్తానా లేదా కూడా మీకు చెప్పలేదు కదా, నాకు తెలియదు కూడా. నేనేమంటున్నా అంటే అందరికి అప్పీల్ చేస్తున్నా. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మందకృష్ణ మాదిగకు మద్దతు ఇస్తూ ఈ పోరాటం సక్సెస్ కావడానికి ఆయనకు హెల్ప్ చేయాలి. ఆయన ఒకటి 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేది ఒక స్లోగన్ ఇచ్చాడు. అది ఎప్పుడుందో కూడా నాకు తెలియదు. బట్ దానికి మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా వాయిస్ ఇచ్చినట్టయితేనే వాళ్ళకు ఒక బలం చేకూరుతుంది. మనం అందరం రుణపడి ఉన్నాం మాదిగలకు, ఈ సమాజం మొత్తం. కాబట్టి ఆ రుణం ఏమి ఇచ్చినా తీర్చుకోలేం వాళ్ళ రుణాన్ని. ఎందుకంటే తరతరాలుగా 1000 సంవత్సరాలుగా వివక్షకు గురైన కులం అది. కేవలం చర్మవృత్తి చేసినంత మాత్రాన ఇంత ఘోరంగా అవమానపరచాల్సిన అవసరం లేదు వాళ్ళని. బట్ దానికి ఇవాళ మూల్యం చెల్లించమని నేను అడగా, రుణం తీర్చుకోమని అడుగుతా. ఈ సమాజం రుణపడి ఉంది మాదిగలకు. మన కాళ్ళ కింద రాళ్ళు ముళ్ళు ఉడచకుండా చెప్పులు చేసిన వాళ్ళు, మన చావుకు డప్పు శబ్దాలు వినిపించిన వాళ్ళు, మన పెళ్ళికి కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా మనకు సహకరించిన వాళ్ళు, చనిపోతే కాల్చడానికి ఎవడు ఉండని కాడ వాళ్ళు ఉన్నారు. పశువులు చచ్చిపోయి ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటే మన కలరా రాకుండా, మసూచి రాకుండా శుభ్రం చేసిన వాళ్ళు. ఎన్నైనా చెప్పొచ్చు వాళ్ళకు మనం ఎంత రుణపడి ఉన్నాము అనేది. మనం ఇవాళ ఒక ఉన్నతమైన దశలో ఉన్నామంటే వాళ్ళ మీద అడుగుపెట్టి ఎక్కినాం, మనం పైకి వచ్చినాం. కాబట్టి అట్టడుగున ఉన్న వాళ్ళకి ఏం చేసినా తక్కువే. కాబట్టి రిజర్వేషన్ ఫలితాలు వాళ్ళకు అందాలి. మాలలు మాదిగల మధ్య ఏదైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలను అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఎదగడానికి వాళ్ళకు స్నేహస్తాన్ని అందించాల్సిందిగా మాలలకు, మాల మేధావులకు, అదేవిధంగా వాళ్ళు చెప్పిన ఏదైతే ఏ గ్రూప్లో పెట్టాలన్న వాళ్ళకు ఏ గ్రూప్ అక్కర్లేదు, టాప్ ప్రియారిటీ ఇచ్చేటట్టుగా మనందరం కలిసి కొట్లాడదాం వాళ్ళ కోసం. ఉపకులాల కింద, మరీ కింద ఉన్న వాళ్ళకు
వాళ్ళ మాల మేధావుల ఆవేదన అర్థం చేసుకోవాలి. బట్ గ్రూప్లో పెడితే మళ్ళీ అసమానతలు వస్తాయి. వాళ్ళకు అవుట్ ఆఫ్ దానికి ఒక స్పెషల్ ప్రియారిటీగా ఇవ్వాలి. వాళ్ళందరికీ అడిగిన వాళ్ళకు లోన్లు ఇవ్వాలి, వడ్డీ లేకుండా, ప్రభుత్వం బాస్ట్గా నిలవాలి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ కాలేజీలో సీట్లు ఇవ్వాలి, వాడు క్వాలిఫై అయితే ఉద్యోగం ఇవ్వాలి. దానికి ఏ పోటీ పరీక్ష అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఆ డిమాండ్ కనుక సమాజం అంతా చేస్తే రేవంత్ రెడ్డి బిల్ పాస్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇది ఒక రెవల్యూషనరీ, అంటే 75 ఏళ్ళ ప్రజాస్వామ్యంలో ఒక విప్లవాత్మకమైన చర్య అవుతుంది అది. కాబట్టి ఆ వైపుగా ఆలోచించాలని నేను మాల మేధావులను కోరుతున్నా. ఈ తీర్పును వెల్కమ్ చేద్దాం, రాజ్యాంగ స్ఫూర్తిలో భాగమనే అనుకుందాం. మళ్ళీ రాజ్యాంగ సవరణ అన్నట్టయితే మళ్ళీ పేచి పడుతుంది. ఆ ఉషా మేరా కమిషను అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని చెప్తుంది. అదేనా సాధ్యమయ్యేదేనా? ఆర్టికల్ 3 కింద ఏకగ్రీవ తీర్మానం ఉందా రాష్ట్రం విడిపోవడానికి? ఒకవేళ అది పెడితే ఐఐటియా? ఏ రాష్ట్రం అయినా ఐఐటిదా? మెజార్టీ వాళ్ళు ఎప్పుడు అడ్డుకునేటోళ్ళు. కాబట్టి ఏకగ్రీవ తీర్మానాలు ఇట్లాంటి మళ్ళీ రాజ్యాంగ సవరణలు వారి జోలికే పోవద్దు. తీర్పుని యథాతథంగా మనం అంగీకరిద్దాం. కాబట్టి ఆ తీర్పు ప్రకారంగా వీలైనంత తొందరగా కేసీ వేణుగోపాల్నో సోనియా గాంధీనో వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పోయి నచ్చచెప్పుకోవాలి. ఇప్పుడు బాల ఆయన కోర్టులో ఉంది, ఆయన ముఖ్యమంత్రి, ఒక డైనమిక్ లీడర్. ఆయన వాళ్ళ అధిష్టానాన్ని ఒప్పించి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, నేను పార్టీలో లేని రోజుల్లో మీరు నిర్ణయం తీసుకున్నారు, మీ నిర్ణయాన్ని ఇవాళ అందరు స్వాగతించారు ఆ రోజుల్లో. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను అమలు చేస్తాను, మీరు అడ్డు రావద్దని చెప్పి పోయి చెప్పుకోవాలి. ఏదో ఆయన వద్దన్నాడని చెప్పి ఈయన జాప్యం చేసిండు అనుకో, అవమానం ఈయనకే కదా. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటకు అర్థం ఏముంటుంది? పార్టీ వ్యవహారాలు పార్టీలో డిస్కస్ చేయాలి, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి బహిరంగంగా ఏం చెప్పినామో దానికి మద్దతు ఇవ్వాలి, దానికి సపోర్ట్గా డిసిషన్ తీసుకోవాలి, ఆయన ముఖ్యమంత్రిగా దాన్ని అమలు చేయాలి. ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ రాగానే దాన్ని జాప్యం చేయకుండా అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రిది. కాబట్టి ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకెటువంటి ఆలస్యం జరగొద్దని నేను కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి, 2 రకాల ఆర్గ్యుమెంట్లు కాకుండా ఒకే ఆర్గ్యుమెంట్గా ఉండాలి, ఈ ఇద్దరు కలిసి అంటే మాదిగలకు వారు చేస్తున్న డిమాండు, మానల వైపు జరగాల్సిన ప్రయత్నం ఏమిటి, ప్రభుత్వంగా ఏం చేయవలసి ఉంటుంది, తదితర అంశాలకు సంబంధించి వారి సూచనలు, వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.